ఈ వారం థర్డ్ వీక్ వెళ్ళిపోయేది ఎవరంటే డాక్టర్ పాప ప్రియా ఉందిగా, ఆ పాప డాక్టర్ పాప అయితే ఈ వారం వెళ్ళిపోతుంది, ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ అయితే చూస్తారు కదా, ఇది అయితే థర్డ్ వీక్ అనమాట, అంటే 3వ వారం. ఫస్ట్ సెకండ్ వారంలో మర్యాద మనిషి వెళ్ళిపోయింది కదా, ఈ 3వ వారంలో అయితే డాక్టర్ పాప ఉంది కదా ప్రియా, ఆమె అయితే ప్రజెంట్ నామినేషన్స్లో ఉంది. ఈ వారం థర్డ్ వీక్ నామినేషన్స్లో అయితే ఎవరెవరు ఉన్నారు, హరిత హరీష్ గారు, ఇంకా డాక్టర్ పాప ప్రియా, పవన్ కళ్యాణ్, రితు చౌదరి, సంజన గారు, వీళ్ళైతే ఉన్నారు నామినేషన్లో. ఈ వారం థర్డ్ వీక్ వెళ్ళిపోయేది ఎవరంటే డాక్టర్ పాప ప్రియా ఉందిగా, ఆ పాప డాక్టర్ పాప అయితే ఈ వారం వెళ్ళిపోతుంది, ఎలిమినేట్ అయిపోయింది. నాగార్జున గారు అయితే ఇక చాలా సీరియస్ అయ్యారు ఈ వారం. ఇక ఎందుకు ఎలిమినేషన్ అయిందంటే ఆమె సంచాలకు సరిగ్గా చేయలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సంచాలక్ చేసినప్పటి నుంచి ఇక ఆమె వల్ల మొత్తం అసలు ఆమె అనుకుంటుంది అదొకటి ఏంటంటే నేను సంచాలక కరెక్టే ఉన్నా అనుకుంటుంది, బయట అందరి గురించి ఆమెకు తెలియదు కాబట్టి ఆమె చేసిన సంచాలక్ మాత్రం తప్పు, అదొకటి. ఇంత అసలు గేమ్స్ ఏమొచ్చినా కానీ అసలు కోఆపరేట్ చేయట్లే అసలు గేమ్లకి, అంటే ఇక నా వల్ల కాదు తర్వాతని అట్లా వెళ్ళిపోతుంది, గేమ్ ఆడట్లేదు. హౌస్ విషయానికి వస్తే కనుక అందరితో కలుపు అంటే ఏమంటారు, కలిసి ఉండదంట. ఇక ప్రతి చిన్నదానికి ఎమోషనల్ ఫ్యామిలీ గుర్తొస్తారు, అది ఇది అని ఊకే ఏడుస్తుంది. అందుకోసమని ఆమెని ఎలిమినేషన్ చేశారు. బిగ్ బాస్ వాళ్ళు అయితే ఏం చేయరు, మన బయట ఆడియన్స్ వాళ్ళే కదా ఆమె ఎలిమినేషన్ అయింది. ఇక ఆమె నచ్చిన వాళ్ళు ఓటేశారు, నచ్చని వాళ్ళు వదిలేశారు కాబట్టి ఆమె ఎలిమినేషన్ అయిపోయింది. సంజన గారిని అయితే మిడ్-నైట్ 2-2:30కి బిగ్ బాస్ లేపి ఇమీడియట్గా హౌస్లోకి బయటికి పంపించాలి ఒకరిని. అంటే మొన్నప్పుడు బిగ్ బాస్లో ఒక యాపిల్ చెట్టు లాగా పెట్టి యాపిల్ కాయలు ఎవరి పేరు ఉన్నాయి వాళ్ళు తీసుకొని పెడితే అలా బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళు, రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు, బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళు అయిపోయారు, అది బ్లాక్ సీడ్ వచ్చిన వాళ్ళు అది అయిపోయింది. రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళు అయితే ఇక వాళ్ళకి రెడ్ సీడ్ వచ్చిన వాళ్ళకి ఏం పవర్ ఉంటుందంటే, ఒక మనిషి ఈమె హౌస్లో ఉండడానికి అర్హత లేదు అన్న ఆమెని ఎత్తికి ఇంకా బయటికి పంపించాలని ఆ రెడ్ సీల్ వచ్చిన వాళ్ళందరినీ పెట్టారు కదా. అయితే వాళ్ళందరూ డిస్కషన్ చేసి హరిత హరీష్, భరణి గారు, రాము, ఇంకా డెమోన్ పవన్, కెప్టెన్ డెమోన్ పవన్, వీళ్ళందరూ కలిసి సంజన గారిని అయితే సెలెక్ట్ చేశారు. సంజన గారిని అయితే సీక్రెట్ రూమ్లో పెట్టారు. ఇక లోపలికి పంపిస్తారా బయటికి పంపిస్తారా అని అదైతే ఇంకా తెలీదు. సంజన గారిని అయితే సీక్రెట్ రూమ్లో పెట్టారు. వీళ్ళందరూ ఆమె వెళ్ళిపోయినాక వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటున్నారు, ఆమె గురించి ఏమనుకుంటున్నారు, ఆమె గేమ్ గురించి ఏమనుకుంటున్నారో అన్నీ మాట్లాడుకుంటుంటే ఆమె వింటున్నారు, అది అందరికి తెలిసిందే. సీక్రెట్ రూమ్లో ఉంచుతారా లేకపోతే బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారా బయటికి పంపిస్తారా అనేది ఇప్పుడైతే తెలీదు. ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో ఎలిమినేషన్ అయింది మాత్రం డాక్టర్ పాప ప్రియా శెట్టి, హరిప్రియా శెట్టి గారు ఎలిమినేట్ అయ్యారు, ఆమె బయటికి కూడా వెళ్ళింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయితే ఉన్నారు కదా, ఆయన కూడా నామినేషన్స్ ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ చెప్పాలంటే ఆయన అయితే డేంజర్ జోన్లో ఉన్నాడు. నేనైతే ఫస్ట్ కళ్యాణ్ అయితే ఎలిమినేషన్ అయిపోయారు అనుకున్నా, కానీ ప్రియా గారు అయ్యారు. అది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు అసలు ఇప్పుడు మనం ఉన్నాం, మన జనాల్లో ఆయన పెద్ద సెలబ్రిటీ ఏం కాదు, ఆయన ఆర్మీ నుంచి వచ్చిండు. ఆయన ప్రజెంట్ ఇండియన్ ఆర్మీలోనే ఉన్నాడు ఆయన. అయితే వాళ్ళ ఫ్యామిలీ చాలా పూరు, వాళ్ళది ఏదో పల్లెటూరు, వాళ్ళది చాలా పూరు వాళ్ళ ఫ్యామిలీ. అంత పూర్ ఫ్యామిలీ నుంచి ఒక ఇండియన్ ఆర్మీ అయ్యుండి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడం అంటే అది చాలా గ్రేట్. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిండు, ఆట ఆడి దాన్ని నిలబెట్టుకొని ఇంకా ట్రోఫీ గెలిపెట్టుకుంటే బాగుంటుంది. కానీ ఆయన సైలెంట్గా ఉంటాడు, తనుజాతో అట్లా ఇట్లా అనేసి సంథింగ్ ఏదో అని అంటే ఇక తనుజ అయితే క్లియర్గా చెప్పేశాడు. తనుజ గురించి ఏం చెప్పడానికి లేదు, తను మన క్రష్ అనమాట. అయితే తనుజ అయితే చెప్పేశారు, నేను నీకన్నా పెద్ద, నాకు ఇంత ఇయర్స్, నువ్వు నాకన్నా చిన్నోడి, ఇట్లాంటివి ఏం చేయొద్దు అనేసి
అని చెప్పారు, డైరెక్టే చెప్పారు, నువ్వు ఇట్లా దొంగ చూపులు చూస్తున్నావు అది ఇది అని చెప్తే ఇక సరే అది వదిలేశారు. అంత చిన్న పల్లెటూరు నుంచి వచ్చి అసలు ఇండియన్ ఆర్మీ అయ్యింది, బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిందంటే అది చాలా గ్రేట్. కానీ ఆయన వెళ్ళింది గ్రేటే, కానీ దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోతాడు ఎందుకో. కానీ ఇక ఇది థర్డ్ వీక్ కదా, 3 వారాల దాకా అయితే అసలు ఏం లేదు. అది ఆయనైతే ప్రజెంట్ డేంజర్ జోన్లో ఉన్నాడు. ఇక నెక్స్ట్ వీక్ నుంచి అన్నా కొంచెం తన పర్ఫార్మెన్స్ చూపిస్తాడా, లేకపోతే నెక్స్ట్ వారం ఆయన అవుతాడా ఏమో తెలియదు. కానీ ఆయనైతే కొంచెం గేమ్ ఆడి వాళ్ళ అమ్మ నాన్నలను సంతోషపెట్టాలని అయితే కోరుకుంటాను నేనైతే. ఏమో నెక్స్ట్ వీక్ నుంచి అయినా మంచిగా ఆడతాడేమో చూద్దాం. ఈ పవన్ కళ్యాణ్ గారి విషయం పక్కకు పెడితే ఇప్పుడు మనం యాడికి వద్దామంటే ఇక రీతు చౌదరి కాడికి వస్తే కనుక ఆమె మంచిది కాకపోతే అదంతా మన ఆమె పెళ్ళైంది పెళ్లి కాకపోయినా అదంతా మనకు అనవసరం. కానీ బిగ్ బాస్ హౌస్లో ఉన్నదే మనకు కావాలి. ఆమె గేమ్ ఆడింది అనుకో, ఆమె ఓన్గా ఆమె ఆడదు, పక్కన వాళ్ళ డెసిషన్. పక్కన వాళ్ళు అంటే ఇక అల్ల చెప్పేది ఏం లేదులే, కానీ పక్కన వాళ్ళు అంటే పక్కన వాళ్ళు కాదు, కన్ఫామ్ డెమోన్ పవన్ ఉన్నాడు కదా కెప్టెన్, ఆయన పర్మిషన్ తీసుకొని ఆయన ఎట్లా ఆడమంటే అట్లా ఆడుతుంది, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది. ఆమె మొన్న ఒక గేమ్ ఆడింది, శ్రీజాను ఈ రితు చౌదరి అను ఫ్లోరా గారు, అంటే లక్స్ పాప మీకు తెలిసే ఉంటుంది, ఫ్లోరా గారు. వీళ్ళ ముగ్గురు టాస్క్ ఆడినప్పుడు అసలు ఆమె టాస్క్ ఆడిన విధానమే తప్పు. అంతా ఆ పిల్ల శ్రీజ ఎట్లుంటారు గాలితో ఎగిరిపోయేటట్టు ఉంటుంది. ఆమె మీద ఏమబడి ఆమెకి అంత స్ట్రెంగ్త్ లేదు, నేను ఒప్పుకుంటా శ్రీజాకి. అయితే ఆమె రితు చౌదరి ఆమె మీద పడేసరికి ఆమెకి అంటే ఊపిరి ఆడలేదో ఏమో, గేమ్ అంటే స్టాప్ చేయండి అంటే సంజన గారు చెప్పలేదు స్టాప్ చేయమని, ఇక బజర్ వచ్చినప్పుడే స్టాప్ అని చెప్పారు. ఇక ఆ విషయం పక్కన పెడితే ఆమె బ్రీత్ ఆడకట్ట పడిపోతే ఏమో బాల్ ఏమో తీసుకుంటుంది, ఆడపెడుతూనే ఉంది. సరే తీసుకుంది, ఆడేదేదో క్లియర్గా వచ్చి ఓ బాల్ పెట్టడం, డెమోన్ పవన్ కాడికి వచ్చి ఇట్లా ఆడాలా అట్లా ఆడాలా అని అడగడం. ఆమె సొంత గేమ్ ఆమె పర్సనల్గా తీసుకొని ఆడడం లేదు, పక్కన వాళ్ళ డెసిషన్ తీసుకొని ఆడటమే. ఒకటి డెమోన్ పవన్ చెప్పిందల్లా ఏంటది, అది పక్కన పెడితే ఇది ఉంటుందిగా తనుజ తనుజ గారు చెప్తేనే వీళ్ళిద్దరు చెప్తే ఒకటి. పవన్ కళ్యాణ్ ఉంటాడు కదా, పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా, పవన్ కళ్యాణ్ డెమోన్ పవన్ మాట్లాడిపోతే ఆయన బుజ్జగించడం ఏందో, ఆయన ఆట ఆడట్లేదు, అందరికి వెళ్ళి సెకండ్లు బాగానే ఇస్తాడు ఆమెని. ఇక అందరిని బుజ్జగించడం అయితే బాగా చేస్తాడు, గేమ్ అయితే ఆడు. ఇక మాట్లాడితే ఈ రితు చౌదరి ఆయన కాడికి పోతే ఇక కెప్టెన్ ఆమె డెమోన్ పవన్ కెప్టెన్ చేసిన రాంగ్ విధానం అని ఆమె ఫస్టే తెలుసు. పవన్ కళ్యాణ్తో గారి కూడా మాట్లాడుతున్నా రితు చౌదరి, నన్ను నామినేషన్స్ చేస్తారు అది ఇదని మాట్లాడుతుంది. ఆమె నామినేషన్స్ చేస్తారని మాట్లాడుతున్నప్పుడు ఆమెకు తెలిసిందే కదా అది తప్పు, సంచాలక్ తప్పు అనేసి ఆమె తెలుసు కాబట్టి ఆమె సంచాలక్ చేసింది తప్పు కాబట్టే ఆమె చెప్పింది నన్ను నామినేషన్స్ చేస్తారు అది చేస్తారు అంటే ఆమెకు ముందే తెలుసు తప్పుగా సంచాలక్ చేసిందని ఆమెకు ముందే తెలుసు. ఇక పైపెచ్చు ఇవన్నీ చెప్పి కూడా ఇక పవన్ కళ్యాణ్ కాడికి పోయి రితు చౌదరి ఏడవడం, నన్ను నామినేషన్ చేస్తారు, నేను అందరి మైండ్లో నేను రాంగ్ అంటే బ్యాడ్ అయిపోతా, అందరి దృష్టిలో నేను బ్యాడ్ అయిపోతా అది ఇదని మాట్లాడుతుంది. ఈ థర్డ్ వీక్ అయితే హరిప్రియా శెట్టి గారు డాక్టర్ పాప అయితే ఎలిమినేషన్ అయిపోయారు. మీరు ఎవరికి ఓటింగ్ చేశారో కామెంట్ అయితే పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీకు రోజు బిగ్ బాస్ గురించి అప్డేట్ ఇస్తూనే ఉంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.